హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. చూడండి. లెంత్ 13.5 అండి. 13.5 తీసుకున్నాను. ఇప్పుడు చుట్టుకొలత చూద్దాము. చుట్టుకొలత వచ్చేసి ఇలా పట్టుకోవాలండి. మనము చుట్టూ ఇది ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ కాజా పట్టి మనం వదిలేసి ఇలా పట్టుకోవాలన్నమాట. చంక కింద ఇలా పట్టుకోవాలి. ఇది మళ్ళీ సెంటర్లో పట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ పట్టుకోవాలి సంక కింద ఈ హ్యాండ్. ఇప్పుడు ఇలా పట్టుకోవాలి. ఎంత వచ్చింది? 37 వచ్చింది. 37 మనము ఇక్కడ 4 భాగాలుగా చేసి పెట్టాలన్నమాట. అంటే 9 ఇంచెస్ 2 పాయింట్. 9 ఇంచెస్ 2 పాయింట్. ఓకే. 37. కమ్మర్ వచ్చేసి నడుము. నేను అంతా హిందీలోని ట్రైనింగ్ తీసుకున్నానండి. అందుకే నాకు హిందీలో వస్తాయి వర్డ్స్ నేను మీరు చెప్తాలేండి, తెలుగులోనే చెప్తాను. అంటే ఈ హిందీలో చెప్పి మళ్ళీ తెలుగులో చెప్తుంది ఏంటి అని అనుకోకండి. నాకు అలా అలవాటు అయ్యింది. అందుకే ఇప్పుడు 30.5 ఉందండి. 30.5 ఇక్కడ పెడదాం మనం నడుమది. ఇప్పుడు నెక్ చూద్దాం. ఇది నెక్. షోల్డర్స్ కరెక్ట్గా 2 షోల్డర్స్ కరెక్ట్గా పట్టుకోవాలండి. పట్టుకొని ఇది మనం ఇలా సెంటర్కి తీసుకురావాలన్నమాట. ఇదిగో చూడండి, ఇది ఇలా సెంటర్కి ఉండాలి మనకి కరెక్ట్గా. ఓకే. టూ హండ్రెడ్. ఇది రాంగ్. ఇది షోల్డర్. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేయాలండి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచ్. ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. ఓకే. 6 ఇంచెస్ 5.5 2 పాయింట్ ఎక్స్ట్రా, అంటే 6 ఇంచెస్కి 2 పాయింట్ తక్కువ అనమాట. ఇది సైడ్ అండి, ఇది బ్యాక్. ఇది ఎందుకంటే 1/2 ఇంచ్ నేను లెంత్ ఎక్కువ తీసుకున్నాను కదండి, అందుకే ఇది రాంగ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు సరిపోతుంది. అంటే మనకు వచ్చేసి 5.5 అనమాట. 5.5లో మళ్ళీ 1 ఇంచ్ ఇలా తీసుకున్నాము. 9 ఇంచెస్. ఓకే. 9 ఇంచెస్ 2 పాయింట్ ఉంది. ఇంకొంచెం డౌన్ చేసుకుందాం మనం. ఓకే, సరిపోతుంది. తను రవండే కావాలని చెప్పింది, రవండే కట్ చేస్తున్నాను. ఓకే అండి, బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్. ఫ్రంట్ క్రాస్ కటింగ్ అండి. దీనికి క్రాస్ కటింగ్ కూడా లేదండి, ఇది స్ట్రైట్ కటింగే ఉంది. స్ట్రైట్ కటింగే పెట్టేస్తున్నాను నేను. బ్లౌజ్ ఎలాగ ఉందో అలా తీసుకుంటున్నాను అనమాట.
నెక్ అండి, ఫ్రంట్ నెక్. జస్ట్ నేను అలా ఫస్ట్ మార్క్ వేసుకుంటాను. మార్క్ వేసుకుని తర్వాత చూస్తాం మెజర్మెంట్స్. ఇది 1/2 ఇంచ్ ఇక్కడ వదిలేసానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాము. ఓకే అండి, సరిపోతుంది. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసే లోపల అక్కడికి వచ్చేస్తుంది. కొంచెం ఇలా వేసుకున్నాను అంతే. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. నేను న్యాచురల్గా చూపిస్తున్నానండి, ఏది కట్ చేయకుండా. ఎందుకంటే మీకు అన్నీ తెలియాలని చూపిస్తున్నా. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా అన్నీ వేసుకోలేం కదా. ఫస్ట్ నేను ఇలా వేసాను, దీనికన్నా కొంచెం కిందకి తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కిందకి హెమ్మింగ్ పట్టి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా లెంత్ వస్తుంది అనమాట. అప్పుడు దీనికి ఎన్ని ఇంచులు వస్తుంది? ఇక్కడ 6 ఇంచెస్ 2 పాయింట్ వచ్చిందండి. ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయ్యే లోపల 6.5 వస్తుంది అనమాట. ఇప్పుడు బెల్ట్, ఇది క్రాస్ బెల్ట్ చూద్దాము. ఇలా మెజర్మెంట్ అండి. ఇప్పుడు చూడండి, ఇది నేను ఇక్కడ మార్క్ వేసుకున్నాను, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసాను. మళ్ళీ ఇక్కడ డౌన్కి వచ్చేసరికి మనకి ఇది బెల్ట్, ఇది ఇక్కడ నుంచి బెల్ట్ ఉంది క్రాస్. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇది 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలి, 1/2 ఇంచ్ పైకి వదలాలి, 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్లో లెంత్ చూద్దాం ఎంత ఉంది. సెంటర్ పాయింట్ అండి, చెస్ట్ పాయింట్ 11.5 2 పాయింట్ ఉందండి. నేను 12.5 తీసుకుంటా, ఎందుకంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు. 12.5 తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ బెల్ట్ ఇక్కడ ఎలా ఉందో అలాగే తీసుకున్నాము. 1/2 ఇంచ్ కింద వదిలేసాను, 1/2 ఇంచ్ పైన వదిలేసాను. అప్పుడు ఎగ్జాక్ట్గా అన్ని స్టిచ్చింగ్లోకి వస్తాయి అన్నమాట. ఇంక మనం దాన్ని ఏం చూసే పని లేదు. చూసారా ఇలా. ఇప్పుడు అయిపోయింది, రౌండ్ కట్ చేస్తున్నాను. ఇది 1/2 ఇంచ్ ఎగస్ట్రా వదిలేనండి. మళ్ళీ ఉప్స్ పట్టి కాజా పట్టి వస్తాయి కదా దాంట్లోకి. చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇక్కడ షేప్ ఇంకొంచెం మనం ఎక్కువ తీసుకున్నాము, సరిపోతుంది. ఇలా రావాలండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఇక్కడ బెల్ట్ లెంత్ చూసుకుందాం. పైన 1/2 ఇంచ్ వదలాలి, కింద 4 ఇంచ్ వస్తుందండి ఎగ్జాక్ట్గా మనకి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎలాగో వచ్చేసింది కదా, యాక్చువల్లీ 3.5 వస్తుంది. 1/2 ఇంచ్ కిందకు వదిలాం కాబట్టి 4 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇంచెస్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, అప్పుడు 2 ఇంచెస్ 2.5 వస్తుంది అనమాట. ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 2.5. ఓకే, ఇది పాయింట్ లెంత్. వాళ్ళది ఎలా ఉందో బ్లౌజ్ అలాగే చూస్తున్నాను. ఇక్కడ ఉందండి పాయింట్, తనకు వచ్చేసి క్రాస్ వస్తుందండి. ఇలా పెట్టాలి, ఇలా వస్తుంది అన్నమాట. అంతేనండి. బార్డర్ ఉందండి, అందుకే ఇది 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఈ అమ్మాయికి షార్ట్ హ్యాండే పెట్టమంది, షార్ట్ హ్యాండే పెడుతున్నాను. 5 ఇంచెస్ ఉందండి, 5 ఇంచెస్ 2 పాయింట్ తీసుకున్నాను.
లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. 7 అంటే మనము 7 7 14 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 2 ఇంచెస్ తీసుకున్నాం, ఎందుకంటే ఇది ఎక్కువ ఉండాలని చెప్పారు వాళ్ళు. వద్దులేండి, 2.5 తీసుకుంటున్నాను. 2.5లో 8.5 లూజు, ఇక్కడ 7 ఇంచెస్ ఇలా వచ్చేస్తుంది. అంతే అండి. అంతే అండి. హ్యాండ్ ఇప్పుడు బెల్ట్. బెల్ట్ అండి ఇది 4 ఇంచ్, ఇక్కడ వచ్చేసి 2.5, ఇక్కడ వచ్చేసి 4, మొత్తం లెంత్ కలిపి 10 ఇంచెస్. కుట్టుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు నేను చూపించినట్టే మీరు చూపించుకొని మీరు నేర్చుకుంటే మీకు వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. అంతే అండి. ఇక్కడ ఖచ్చితంగా ఎందుకు పెట్టారంటారా, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనమాట. అంటే సైడ్కి రావాలి, ఇది ఫ్రంట్కి రావాలి. ఇప్పుడు ఈ కచ్చకాలు కూడా ఎందుకు పెట్టానంటే, ఇవేమో చూసారా, ఈ 4 మొత్తం 4 కచ్చకాలు ఇలా మ్యాచ్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ సంఖలో. ఇప్పుడు ఇవేమో మనకి పాయింట్స్, ఇవన్నీ ఫ్రంట్ పాయింట్. ఎగ్జాక్ట్గా ఈజీగా తెలిసిపోతుంది రాని వాళ్ళకి కూడా. ఇది షోల్డర్ చూసుకోవాలి ఇలా. ఓకే, కరెక్ట్గా ఉంది. 5.5 2 పాయింట్ తీసుకున్నానండి. ఇది మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే రెడీ టు స్టిచ్చింగ్కి ఇచ్చేస్తాను అనమాట. వాళ్ళు స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కుట్టేస్తారు. ఇప్పుడు మనము కట్ చేయకుండా ఇస్తే ఏమవుతుందంటే అటు ఇటు రౌండ్ నీట్గా రాకుండా జరిపేస్తారు. అందుకే అది అలా ఇస్తాను నేను. ఈ స్ట్రైట్ కటింగే కాబట్టి దీన్ని ఏం క్రాస్ ఏం పెట్టట్లేదు, ఎగ్జాక్ట్గా ఇలాగ తీసుకుంటున్నాను. ఓకే అండి, కటింగ్ బ్లౌజ్ అయిపోయింది. ఇది ఈ సైజ్ బ్లౌజ్ అయిపోయింది.
ఇలా చుట్టి ఇలా నీట్గా పెడతాం అన్నమాట మేము.